ఏది ఒక పెద్ద బండరాయిని మెడ్డాయించడానికి ఒక గుణపం, దాని కింద ఒక గులకరాయి. అలా కాంగ్రెస్ అనే ఓటు బ్యాంక్ని, కాంగ్రెస్ అనే పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి మీరు సాధారణంగా రాజకీయాల్లో కొంతమంది పాత్రల్ని శకునులు లాంటి రోల్తో పోల్చాలి. సైంధవ రాజకీయాలు అంటారు. సైంధవుల్లో అడ్డుపడడానికి కాంగ్రెస్కి శకుని తరహా రాజకీయాలు అంటే ఇటున్నట్టుగా అటున్నట్టుగా తేడా తెలియకుండా ఎటు కాకుండా కొంప ముంచింది కాంగ్రెస్కి. హర్యానా చూసుకోండి, ఛత్తీస్గఢ్ చూసుకోండి, ఇంక్లూడింగ్ పంజాబ్ లాంటి దగ్గర ఆ సిద్ధుని ఆ కెప్టెన్ గారిని ఇద్దరిని కొట్టుకు సచ్చిలా చేసి మధ్యలో దూరి చీకటి దెబ్బకి కాంగ్రెస్ నామమాత్రం లేకుండా పోయింది. అప్పటిదాకా కెప్టెన్ గారిది సిద్ధు గారి ప్రభావం ఇప్పుడు కనబడకుండా పోయింది. సో అక్కడ మీకు ఎప్పుడైనా సరే గుజరాత్లో చూడండి, కాంగ్రెస్ అప్పటిదాకా అహ్మద్ పటేల్ చనిపోయాడు, అప్పటిదాకా ఉన్న రాజకీయ తంత్రమే మారిపోయింది కాంగ్రెస్కి. ఎప్పుడైతే ఇతను తర్వాత వీళ్ళకి ఇంకో కాంగ్రెస్కి ఉన్న దరిద్రం ఏంటంటే ఆ ముసలి జంబూ కాలని ఇప్పటికే వదలరు. ఉదాహరణకు ఆ గ్యాలెట్ గారిని వాడిని ఎన్నిసార్లు చెప్పినా సరే అది కోర్ట్ ఆపరేషన్స్. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారికి ఒక కోర్ టీం ఉంటుంది, ఉదాహరణకి మాధవరావు సింధియా కొడుకు, సచిన్ పైలట్, ఇలాంటి వాళ్ళతో అతను రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు బతకనివ్వలేదు ఈ ముసలోళ్ళు. ఇప్పటికీ ఆ దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్, ఏలినట్ శనిబేచ్ అంటారు అని వాళ్ళకి ఈ జన్మ కొదలరాలు. వాళ్ళ బుర్ర ఇంకా ఎప్పుడో 1947లో గాంధీ గారితో ఉన్నప్పుడు టైం ఉన్న రాజకీయ తంత్రమే. ఇప్పుడు లేటెస్ట్ కొట్టుంటే మాడు పగిలిపోయి నరేంద్ర మోడీ, అమిత్ షాని ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర సామర్థ్యాలు లేవు, వీళ్ళతో స్ట్రాటజీస్ కావు. పైపేసి కాంగ్రెస్కి ఎలా తయారు చేశారంటే, ఉదాహరణకి ఇప్పుడు బీజేపీ పార్టీతో మీరు కంపేర్ చేస్తే మేము 250, 300 గెలుస్తాము, 400కి ఏం చేస్తాం, ఇలాంటి దగ్గర వీళ్ళు ఒక 100 వస్తే చాలు, లేకపోతే 150 వస్తే చాలు, కూటమి కట్టి మేము ముందుకు వెళ్తాం అన్న దైద్యానికి దిగజారేసారు ముసలోళ్ళు. అయినా సరే వాళ్ళు తేరుకోరు. పైపచ్చు అర్రులు చేస్తుంది కాంగ్రెస్కి కొత్త నాయకత్వం కావాలి. ఇప్పుడు తెలంగాణలో చూడండి, రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చారు, టక్ 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 చాప్ స్టిక్లో కొట్టుకుని వెళ్ళిపోగలిగాడు. అదే పాత ముసలోడికి ఎవరికైనా ఇచ్చుంటే హనుమంతరావు గారు రాహుల్ గాంధీ గారికి రాజీవ్ గాంధీ గారికి వీర విధేయుడని ఇంకో పెద్ద ఆయన ఎవరినో చూసి ఈయన మరి మామూలు మనిషి కాదు, సోనియమ్మకి వీర విధేయుడు, ఇలాంటి కథలు విని పొరపాటున పోయింటే కాంగ్రెస్కి మళ్ళీ పాత స్థానాలే. సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, ఈ కేజ్రీవాల్ అనేవాడిని అన్నా హజారే టీంలోంచి తీసుకొచ్చి బీజేపీ ఎగనెస్ట్ కాంగ్రెస్కి ప్లాన్ చేసింది. బీజేపీ చేసిందా? ఆబ్వియస్గా బీజేపీ. నేను ఎవరో డిబేట్లో రఘురామ్ గారితో మాట్లాడుతుంటే కూడా డైరెక్ట్లీ అంటే ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నాడు ఆయన. ఎందుకంటే బికాస్ 30-35% గెలుపోవటంలో అతీతంగా ఓటు బ్యాంక్ ఉండే దగ్గర ఇవాళ 10 రూపాయలు డిజిట్లకి కన్ఫైన్ అవుతుంది. 6.4 ఎంత ఉంది? 6.4. అలా ఇంకా మరీ పరాకాష్ట. లాస్ట్ టైం 3.6 ఎంత ఉందండి, ఇంకా పెరిగింది మాకు 3% అని. ఇంక వీళ్ళు జన్మకు మారరా అనుకున్నాను నేను. ఎందుకంటే నేను అంటుంది ఏంటంటే మొనాటమీ బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ ఎలక్షన్ మీరు అత్యంత గమనించగలిగితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ 2 తీసుకోండి, విద్య, వైద్య, ఆరోగ్యానికి పెద్దపేట వేయాలి. ఇది ఉదాహరణకి బీజేపీ లాంటి గొప్ప పార్టీ, బీజేపీ లాంటి గొప్ప నాయకుడైన వాజ్పేయి గారు ఇచ్చిన స్లోగన్ విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంక దేనికి ఏది ఫ్రీ ఇవ్వకలే ప్రజలకని, దాన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ 2 ఎలా కుదేలే చూడండి. ఒకట్లేండి, వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేస్తే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి వాళ్ళ స్ట్రెంత్ కన్నా వీళ్ళకి నెత్తిక్కలు చాలా ఎక్కువ వచ్చాయి. ఆ శిశువుడి టీ షర్ట్ వేసుకొని వస్తాడండి, ఏమైనా మార్నింగ్ జాగింగ్ కార్యక్రమం అంటే రాజకీయాన్ని రాజకీయ పరంగా చేయాలి. ఒక క్యాజువల్ వేలోను వీళ్ళు పైపచ్చి ఏంటంటే జీవితాంతం ఆ లెఫ్టినెంట్ గవర్నర్లతో కొట్టుకొని చావడం అంటే వీళ్ళ దగ్గర ఏముండదు. గవర్నర్ అంటేనే తీసేసిన తహసీల్దార్తో సమానం. అంటే ఇంక పనికిరాడు బాబు రాజకీయాలు అన్నప్పుడు ఆ పార్టీ పరిరక్షించడానికి ఒక గవర్నర్ పదవి ఇస్తుంది. దానికి జస్ట్ ఇంప్రూవ్డ్ వెర్షనే ముఖ్యమంత్రి కేంద్రపాలిత ప్రాంతాలు. ఎందుకంటే చేట్లు ఏ డిస్కషన్స్ ఉండవు. పైపచ్చి కేంద్రంతో సత్సంబంధాలు లేకపోతే వీళ్ళు పని అవ్వదు. అలాంటి దగ్గర మీరు షీలా దీక్షిత్ మార్క్ని నేను ఎన్నిసార్లు చెప్పాను, యూపీఏ 2 టెన్యూర్లో ఆవిడ సక్సెస్ నెరేషన్ ఇస్ వెరీ 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 హై. ఎందుకంటే ఢిల్లీ అభివృద్ధి చెందిన విధానం ఒక డిఫరెంట్ ప్లేస్లో అయింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది, యూపీఏ పరంగా ఉంది కాబట్టి. అదే ఇప్పుడు బీజేపీ పరంగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పి ఆ పకోడీ కబుర్ ఒకటి ఉంటుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానికి ఉపయోగపడుతుంది. అంతకన్నా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే తాత్కాలికంగా మనం ఏమీ చేయలేని కాంగ్రెస్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఈ అన్నా హజారే ధర్మం అని ఈ కేజ్రీవాల్ అటువంటి ఎప్పుడైతే ప్లాన్ చేశారో మీరు ఎలా చూడండి, రాజకీయ క్షేత్రంలో అలా కనుమరుగు కాకపోతే చూడండి. స్పాన్ ఆఫ్ నో టైం మీరు గమనిస్తే సమాజ్వాదీ పార్టీ కానీ లేదంటే శరద్ పవార్ గారు కానీ వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు. వీళ్ళ పార్టీలు ఏమైనా నేషనల్ పార్టీలు అవ్వలేదు. ఎందుకంటే ఈ కరకరకరమ కాల మధ్యలో తిరిగిన పాపానికి అంతా వాళ్ళ ప్రమేయం లేకుండా కాదు. గుజరాత్ మీకు నేను చెప్తున్నాను కదా ఎలా స్పాన్ ఆఫ్ నో. ఛత్తీస్గఢ్ ఏమైంది, హర్యానా ఏమైంది, చాలా చాలా ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ లిటరల్గా డ్యామేజ్ చేసింది. కానీ మీరు 2 గమనించండి, విభీషణుడు రణతంత్రం అంటే విభీషణుడు ఇటు నుంచి వచ్చి రాముడికి సాయం చేస్తే గెలుపుకి,
శకునిగాడు ఇక్కడ ఉండి వీళ్ళు ప్రాణాలు తీసి ఓటమి మొత్తం ఉన్న వాళ్ళందరూ 100 మంది పైన ఉన్నా సరే నొన్న గుండెగించడానికి ఎలా ఉపయోగపడిందో చూడండి. ఆ తరహా రాజకీయం ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. అసలు మీరు ఒకటి గమనించారా, బీజేపీ పార్టీలో ఎవడైనా జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా వెళ్ళినా సరే ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరుగుతుందన్నా సరే కాంగ్రెస్ నువ్వంటే ఐఎన్డీఏ కూటమి అంటేనే నాకు ఇష్టం, ఐఎన్డీఏ కూటమి అంటేనే నాకు ఇష్టం అంటే దీనికి చూడ అమరాబుద్దుల్లా గారు అమోకంగా రామాయణం కథ ఏదో పెట్టి విభీషణ్ అనుకుంటాను ఇటు చెక్కినాను ఇష్టం మర్చిపోయాడు కాదు. ఇప్పుడు ఇండియా కూటమిలోనే ఉన్నారు వాళ్ళు, ఎందుకు ఎలక్షన్స్ వచ్చేసరికి డిఫర్ అవ్వాల్సి వచ్చింది? వాళ్ళకి పైనుంచి ఇప్పుడు తోలుబొమ్మలు అట్లా ఉంటారు సార్, చేతుల్లో ఎలా వేలు కదిలితే ఆ బొమ్మలు ఆడతాయి, కానీ అదే బొమ్మలు మాసేట ప్రదర్శన చేస్తున్నాయి అనుకుంటే అది కాంగ్రెస్ ఒక్కరికే అది తెలుస్తుంది, బొమ్మలు మాసేట బ్రహ్మాండంగా ప్రదర్శిస్తున్నాయని. కానీ చేతులు వేలు కదులుతుంది బీజేపీ అని తెలుసుకోలేకపోతున్నారు మాలోకాలు. మీరు కావాలంటే చూడండి, ఎక్కడ కాంగ్రెస్ ఉందో మీరు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ గమనించండి. 30 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారండి, దారుణంగా, చాలా దారుణంగా. ఇక టీఆర్ఎస్ చూడండి, ఎవడు దగ్గరకు వస్తాడు కలకల్లాడుతున్న వాళ్ళందరికీ కాల మధ్యలో దూరుతాడు, ఎత్తిపోతల పథకమే. లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సున్నారాయణ పెట్టి బీజేపీకి స్థానాలకు వెళ్ళబెట్టండి ఎంపీ ఎలక్షన్లో. ఎవరు ఊహించిన విధంగా మనోడే అందరినీ భలే ఉచకేస్తాడు. కేసీఆర్ని కూడా టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టు, నాదేంది కదా నీదే వద్ది, ఇలా తగిలిన తమాషా చూసే బ్యాచ్. దాని ఏంటి అలా కూసగాడిది వచ్చి మేసగాడిది చెడగొట్టిన బ్యాచ్ ఇది. మొత్తం అందరూ ఎత్తిపోతలే, చూసుకోండి కావాలంటే. ఇది కాదా మీరు చూడండి, నిజమే. లేకపోతే దిక్కుమాలి లెక్కర్ స్కీమ్ ఎవరు రూపాయి పట్టుకున్నాడు ఎవడన్నా, యువతలకి తెలంగాణకు మంటెట్టించాడు, అక్కడ వైఎస్ఆర్సీపీకి మంటెట్టించాడు, అది ఎవడన్నా ఉన్నాడు అక్కడ ఒవ్వళ్ళు ఎవడమంటే గోపెట్లో ఇంకోటి విజయసాయి రెడ్డితో సైతం పాదరసాల్లో జారుకుని దొబ్బేశారు, ఎక్కడ కంచూపు మేరలా కనబడకుండా. ఏంటిది ఈ ఎలక్షన్ విసరికల్ అందరూ ఎందుకు ఏంది ఎత్తిపోతల పథకాలు? సో తర్వాత మీరు ఎస్కేప్ అయిపోయిన తర్వాత ముందు మీరు అందరూ గోపెట్ల సురక్షిత ప్రాంతాలు వెళ్ళండి, కేజ్రీవాల్ గండి ఎత్తేస్తున్నాం, మీరంతా ఎంత ఆఫ్టర్ ఆల్ అన్న కార్యక్రమం తెరలేపారు. లేదంటే అరెస్ట్ అట ఎవడో అంతలకంతల మాగాడు ఎవడో తెలియనోడు ఎప్పుడూ రేపెట్టా అనగానే ఇక్కడ కవితని అరెస్ట్ చేసేదాకా వాళ్ళకి మిషన్ ఇంపాసిబుల్ అవ్వలేదు. మేము కవితనే కేజ్రీవాల్ సీసోడియా టీ షర్ట్ సీసోడియా కానీ కూడా లాడు కూర్చోబెట్టారు, కాలు జాపుకొని కాలు పీసుకొని కాలు పట్టుకుంటే ఏమైంది? ఇందాక లెఫ్టినెంట్ గా ఉన్నాను ఆదేశాలు ఇచ్చింది, ఒక్క కాగితం కూడా బయటకు వెళ్ళకూడదు. ఏడు చేస్తారా కాగితం పర్వాలు చేసుకుని తిరగాలి. ఈ పాట ఉన్న వాళ్ళకి అందరికీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కేజ్రీవాల్కి నాకు ఎప్పుడో మరతెట్టేశారని విషయం ఎప్పుడో తెలుసు. ఏట్లేని దానికి అన్నాలు జైల్లో పెట్టారండి. ఆ లెక్కర్ స్కామ్లో ఏమైనా రూపాయి డబ్బులు పట్టుకున్నారు ఎక్కడైనా, ఈడీ కానీ లేకపోతే ఫెమా ఫెరా యాక్ట్ కానీ లేదంటే సిబిఐ కానీ ఎవడన్నా పట్టుకున్నాడా? కానీ వాళ్ళు అనుకున్నారు అంతే, లాప్ట్ వేసేలేండి అని టైపొచ్చు. కేజ్రీవాల్కి నెత్తిక్కోవాలి అన్నానికి పైకి మఫ్లరు గరీబోల్లాగా బెకారోల్లాగా తిరుక్కొని జూలంగా షర్ట్లు ఇక్కడ నైటీలో తెలియదు షర్ట్లో తెలియదు అలా వేసుకొని తిరిగి ఎవడైనా సరే 40-45 కోట్లు బిల్డింగ్ కట్టేశాడు కళ్ళ ముందు. అసలే మామూలుగానే మొన్న వచ్చి అమిత్ షా గారు ఇక్కడ వచ్చే బిల్డింగ్ లేటే అని అడుగుతున్నారు అనే విషయమే చర్చనీయాంశాలు. అలాంటి దాకా సీసమాలని కలకల్లాడుతూ కట్టి ఊరుకుంటారు. అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో చేశాడు అంటే 45 కోట్లు పిసికేసాడని అర్థం ఒప్పుకుంటారా? అర్థం కాదు. ఇప్పుడు ఆయన అలాగే నిన్నట్టుగా ఒప్పుకున్నట్టు కదా, బిజినెస్ పైకి మఫ్లర్ లూజ్ షర్ట్ వేసుకుని నేను అసలు అలాంటి చేయట్లేదు సత్యమేవ చేస్తే అన్నాచార్య అడుగుజాడల్లో ట్రాక్టర్ నడుపుతాను లారీ నడుపుతానంటే ఏమవుతుంది? మీకు ఒక విషయం చెప్తాను సార్, కామన్ మ్యాన్ని అట్రాక్ట్ చేయలేని కామన్ పార్టీ కింద దాన్ని వివరించాలి. నాకు తెలిసి ఒక 5 లక్షల మంది అక్కడ డ్రైవర్లు ఉంటారు, వేరియస్ ప్రావిన్సెస్ నుంచి సెటిలర్స్. 1,60,000 మందిని ఒక బిలో పవర్టీలోనూ ఒక దగ్గర సమ్ బేసిక్ వర్క్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. అంటే దగ్గర 7 లక్షల మందిని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్ని బిలో పవర్టీలో ఎవరిని పరిరక్షించుకోలేకుండా ఓటు బ్యాంక్ అంతా ఇటుపక్క బీజేపీకి టర్న్ అవుట్ అయింది. సాధారణంగా ఎస్సీ ఎస్టీ కొన్ని సెక్యులర్ భావాలు ఉన్న ముస్లిం ప్రావిన్సెస్లు ఇవన్నీ కూడా డౌన్ సైజ్ అవుతూ ఆమ్ ఆద్మీ పార్టీకో కాంగ్రెస్కో పరిరక్షించాలి. అలా 2 కోతులు కొట్టుకుంటే పిల్లి వచ్చి రొట్టె పట్టుకు వెళ్ళిపోయినప్పుడు బీజేపీ పట్టుకుపోయి వీళ్ళకేమో కొట్టుకుని సెక్యులర్ భావాలు మేము దేశం కోసం మా తాత చచ్చిపోయింది మా మామ చచ్చిపోయింది అనుకుని కబుర్లు చెప్పుకొని తిరిగారు. ఏమైంది? 3 ముఖ్యమంత్రులు కొడుకులు కూతుర్లు పోరాపడ్డారు అక్కడ. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ కొట్టుకుంటా ఉంది, ఆప్ కొట్టుకుంటుంది, మధ్యలో బీజేపీ సైలెంట్ గా వాళ్ళు ఓట్ బ్యాంక్ వాళ్ళు లేదు. ఇప్పటికైనా ఆప్ దైద్యం వదిలించుకుంది, కాంగ్రెస్ బాసాదిగా 4 ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. అవునా? లేదు, వేస్ట్ అండి అది. కాంగ్రెస్ ఆ గేమ్ తెలుసుకుని కూడా ఇంకా కాల మధ్యలో వీళ్ళు తెచ్చుకుని పాబంధకాలు క్రియేట్ చేసుకోవడం వేస్ట్. ఏంటంటే మీరు ఇప్పుడు ఆప్ ని బీజేపీ ప్లాంటెడ్ క్రియేచర్ అంటారు. ఆబ్వియస్లీ అన్నా హజారే ఇప్పుడు లోక్పాల్ బిల్లుకి అన్నా హజారే టైంలో ఎవరండి మెయిన్? వీళ్ళే కదా, ముగ్గురే కదా. అది ఆ రోజు కాంగ్రెస్కి ఎదిరించడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ సన్నిధానంలోకి ఎందుకు పోతాడు? సెకండ్ రాజకీయమే కదా అది. ఓకే, చూసుకొని కావాలంటే. సో అందుకోసమే ఏంటి ఈవీఎంలు మళ్ళీ ఇవన్నీ టైం వేస్ట్. టైం వేస్ట్ ఏమో సార్, అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా. వాళ్ళు చెప్తారైతే
మీకు రజిత్ కుమార్ ఇక్కడ 25,70,000 ఓట్లు ఎత్తేసిన రోజు నెక్స్ట్ డే వచ్చి సారీ చెప్పినప్పుడే మనం ఆలోచించాలి సార్ ఇది ఏదో తేడా జరుగుతుంది, ఇన్ని ఎవడో అడగలేకపోతున్నాం, మనకు ఎవరికి సత్తువులు లేవని మూసుకొని కూర్చోవాలి అంతే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, వైఎస్ఆర్సీపీ మీద అంత గోడతో మహారాష్ట్రకు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం. అవును, కాంగ్రెస్ అడుగుతుంది. ఎలా అడుగుతుంది? వైఎస్ఆర్సీపీ గురించి ఏమైనా అడిగిందే? మళ్ళీ మహారాష్ట్ర విషయం మాడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ మిషన్స్ అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది, దాని మీద మొత్తం తంది కాంతి కూడా వంచేసుకోవాలి కదా నేషనల్ మూవ్మెంట్ అని తీసుకురావాలంటే. ఇప్పుడు మీకు అన్యాయం జరిగినప్పుడు నాకు అల్లప్పుడు నీకు చిన్నప్పుడు నేను చాక్లెట్ ఇవ్వలేదమ్మా, నీ జట్టు పీస్ అని ఈ పక్క యువతల పక్క కూడా రాగానే ఇది పెద్ద కార్యాచరణ అంటే ఎలాగుంటుంది? దాన్నే ఉమర్ అబ్దుల్లా గారు దాంతోనే పోల్చారు. సో యూనిటీ లేకుండా